Hi viewers, welcome to another video from Referit. Today we are going to explain some issues regarding to the Constitution of India, especially Comptroller and Auditor General of India and the state financial issues. In the coming days in our state, APPSC is going to conduct a departmental test, especially for ward and grama సచివాలయ ఉద్యోగులు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంటల్ టెస్టులు రాయబోతున్నారు. కాబట్టి వీరికి ముఖ్యమైనటువంటి అంశాలు రాజ్యాంగంలో మరి వాళ్ళకు ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ దిస్ వీడియో విల్ బీ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిగార్డింగ్ టు గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ అదర్ ఎగ్జామ్స్. నౌ వీ కెన్ నో అబౌట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇది కాగ్కి సంబంధించినటువంటి అంశం భారత రాజ్యాంగంలో 5th పార్ట్లో 5th చాప్టర్లో ఉంది. ఇట్ లైస్ అండర్ ద 5th పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద చాప్టర్ 5. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించినటువంటి అంశాలను తెలియజేసేటువంటి నిబంధనలు ఆర్టికల్ 148 నుంచి 151 వరకు రాజ్యాంగంలో తెలియజేయబడ్డాయి. ఫస్ట్ వీ కెన్ సీ 148 ఆర్టికల్. 148 ఆర్టికల్ సేస్ దట్ the appointment of the COG and the oath of COG and the service rules of the COG. 148 ఆర్టికల్ COG యొక్క నియామకం, ఆయన యొక్క ప్రమాణ స్వీకారం, ఆయన యొక్క సర్వీస్ రూల్స్ గురించి తెలియపరుస్తుంది అనమాట. నియామకానికి వస్తే భారతదేశానికి COG నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి సంతకం పెట్టి సీల్ వేసినటువంటి ఒక పత్రంతో ఈయన నియమించబడతాడు. ఈయన ప్రమాణ స్వీకారం చేస్తాడు. 3rd షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రమాణాల ఆధారంగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అయితే కాగ్ని తొలగించడానికి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ద రిమూవల్ ఆఫ్ కాగ్ ఈజ్ యాజ్ ద రిమూవల్ ఆఫ్ ద సుప్రీంకోర్టు జడ్జి. సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే తొలగిస్తారో అదే విధానంలో మాత్రమే కాగ్ను తొలగించాలి. దట్ ఇస్ నథింగ్ బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్, అభిశంసన, ఇంపీచ్మెంట్ అనేటువంటి పద్ధతిలో మాత్రమే ఈయన్ని తొలగిస్తారని చెప్పేసి చెప్తుంది. అయితే ఇదే ఆర్టికల్ ఇట్ గివ్స్ అస్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టాఫ్ అండర్ కాగ్. అంటే కాగ్ అనేటువంటి వ్యక్తి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉంటాడు. అండ్ దెర్ ఆర్ సమ్ స్టాఫ్ మెంబర్స్ అండర్ దిస్ డిపార్ట్మెంట్. ద సర్వీస్ రూల్స్ ఆఫ్ ద స్టాఫ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ మస్ట్ బీ ఫ్రేమ్డ్ అకార్డింగ్ టు ద అడ్వైస్ ఆఫ్ ది కాగ్ అండ్ ద డెసిషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ ద ఫైనల్ హియర్. కాబట్టి 148 ఆర్టికల్ ఈ విధంగా చెప్తుంది, కాగ్ని రాష్ట్రపతి గారు నియమిస్తారు, తొలగించడం మాత్రం సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే తొలగిస్తారో అదే ఇంపీచ్మెంట్ విధానంలో తొలగించాలి. ఈయన ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారంటే రాష్ట్రపతి లేదా ద పర్సన్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు చేయిస్తారు. సర్వీస్ రూల్స్ అయితే ఇప్పటికే మనం చూసాం, రైట్. ఇకపోతే ఆర్టికల్ 149. ఆర్టికల్ 149 ఇట్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది కాగ్ యొక్క విధులు మరియు అధికారాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ ఆర్టికల్ వివరిస్తుంది అనమాట. సో హౌ కాగ్ డిస్పోజెస్ హిజ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అకార్డింగ్ టు ద యాక్ట్ ఫ్రేమ్డ్ బై పార్లమెంట్ చేసినటువంటి చట్టం ఆధారంగా ఆయన తన విధులను డిఫరెంట్ స్టేట్స్కి, యూనియన్ గవర్నమెంట్కి సంబంధించి ఆయన విధులను నిర్వర్తిస్తాడు అనమాట. అండ్ కమింగ్ టు ద 150th ఆర్టికల్ ఇట్ గివ్స్ అస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ form of accounts of the union and of the states. That means COG should organize the accounts of both union government and state governments in a format. That format must be framed according to the advice of the president. రాష్ట్రపతి ఏ విధంగా అయితే సూచిస్తాడో ఆ సూచించినటువంటి ఫార్మాట్లో మాత్రమే యూనియన్ మరియు రాష్ట్ర ఖాతాలు ఈయన నిర్వహించవలసి ఉంటుంది. Next, the important one of this COG is 151 article. 151 article. So it's very important. This article shows us about the audit reports. Very important article regarding to COG. What does this article says? COG, Comptroller and Auditor General of India, relating to the accounts of the Union shall be submitted to the President, who shall cause them to be laid before each house of parliament. So 141 article describes us that COG
COG prepares audit reports regarding to both union government and state government. If we come to union government audit reports, COG must submit this report to the President of India. The President in turn lay these audit reports before the Parliament. So that is regarding to union government. So కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఖాతాలు రిపోర్ట్స్ అయితే మాత్రం రాష్ట్రపతికి ఈయన నివేదిస్తాడు. రాష్ట్రపతి గారు పార్లమెంట్లో ఉన్నటువంటి సభల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. నెక్స్ట్, దిస్ ఆర్టికల్ ఆల్సో గివ్స్ us information about the audit reports of the different states. If the audit report belongs to different states, the COG submits these reports to the respective governors of the states. The governors in turn present these reports before the legislative assemblies. కాబట్టి 151వ ఆర్టికల్ కాగ్ తయారు చేసేటువంటి ఆడిట్ రిపోర్ట్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. ఈ ఆడిట్ రిపోర్ట్ యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిందైతే రాష్ట్రపతికి నివేదిస్తాడు. రాష్ట్రపతి ఉభయ సభల ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తారు, ఆ ఏర్పాట్లు చేస్తారు. అదే ఆడిట్ రిపోర్ట్ కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి అయితే ఆ ఆడిట్ రిపోర్ట్ని గవర్నర్కి సమర్పిస్తారు కాగ్. ఆ గవర్నర్ ఆ సంబంధిత రిపోర్ట్స్ని లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ రిగార్డింగ్ టు కాగ్ ఫ్రమ్ 148 to 151. Among all these articles, the article 151, 148, these two are very important for examination point of view. And there are some other issues regarding to COG, very important issues. That important issue is article 279. So what does this article say? This article says about the net income of the country must be considered by the Comptroller and Auditor General of India. సో దేశం యొక్క నికర ఆదాయాన్ని లెక్కించడం కాగ్ యొక్క విధి. ఆయన లెక్కించిన తర్వాతే ఆ నికర ఆదాయం ధృవీకరించబడుతుంది. అండ్ ద సర్టిఫికేట్ మస్ట్ బి గివెన్ బై కాగ్ రిగార్డింగ్ టు ద నేషనల్ నెట్ ఇన్కమ్ ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ వీ మూవ్ టు థర్డ్ షెడ్యూల్. సో థర్డ్ షెడ్యూల్ says us the information about the oath of different dignitaries in India. సో భారత రాజ్యాంగంలో 3వ షెడ్యూల్లో సెక్షన్ 4 ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అలానే కాగు వాళ్ళు వైల్ దే ఆర్ అపాయింటెడ్ దే హ్యావ్ టు టేక్ ఓత్. సో ఈ 3వ షెడ్యూల్లో ఏ విధంగా అయితే చెప్పారో ఆ చెప్పిన విధంగా ఈ భారత కాగ్ ప్రమాణ స్వీకారం చేయించబడతాడు. ఓకే, నెక్స్ట్ వీ కమ్ టు 6th షెడ్యూల్, వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ రిగార్డింగ్ టు కాగ్. 6వ షెడ్యూల్ కూడా దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఇది జిల్లా కౌన్సిల్ లేదా రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి కొన్ని స్టేట్స్లో. సో రిగార్డింగ్ టు ద అకౌంట్స్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఆర్ రీజనల్ కౌన్సిల్స్ అకౌంట్స్, ఇవన్నీ కూడా సిఏజీ ఏ ఫార్మాట్లో అయితే ఉంచితే అదే ఫార్మాట్లో ఈ సిఏజీ వీటిని కూడా నిర్వహిస్తాడు. సో విత్ ద కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ బాడీల యొక్క ఖాతా మొత్తం కూడా మరి కాగ్ చేత ఆడిట్ చేయబడుతుంది. వీటికి సంబంధించినటువంటి ఖాతా రిపోర్ట్స్ కూడా దే ఆర్ ప్రజెంటెడ్ టు ద రెస్పెక్టివ్ గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్. సో కాబట్టి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా కౌన్సిల్స్ లేదా రీజనల్ కౌన్సిల్స్ సంబంధించినటువంటి ఖాతాలను కూడా ఈయన ఆడిట్ చేస్తాడు. ఈ ఆడిట్ రిపోర్ట్స్ అన్ని కూడా కన్సర్న్డ్ గవర్నర్స్కి వీటిని సమర్పిస్తారనమాట. ఈ గవర్నర్ ఇన్ టర్న్ he lay all these reports before either this district council or the regional council in the states. Okay, next we are going to know the independence of COG. Okay, independent COG. So COG స్వతంత్రత, అతను ఇతర ఏ అధికారికి కానీ లేదంటే ఇతర ఏ రాజకీయ ఒత్తిళ్ళకి కానీ అతను లొంగాల్సినటువంటి పని లేదు. ఆయనకంటూ రాజ్యాంగబద్ధంగా ఒక స్వాతంత్ర పూరితమైనటువంటి బాధ్యత ఇవ్వబడింది కాబట్టి సో కొన్ని ఆయన యొక్క కాగ్ పదవి యొక్క స్వతంత్రతను కాపాడేటువంటి కొన్ని నిబంధనలు మనం ఇంకా చూడాలి. కాగ్ను ఎవరు నియమిస్తారని చెప్పామంటే రాష్ట్రపతి నియమిస్తారని చెప్పాం.
రాష్ట్రపతి సంతకం పెట్టి వేసినటువంటి వారెంట్, ఆ సంతకం పెట్టినటువంటి ముద్ర ఇచ్చినటువంటి ప్రమాణ పత్రం ద్వారా ఆయన నియమించబడతాడు. అయితే వాట్ ఈస్ ద ఏజ్ దట్ హీఈస్ గోయింగ్ టు రిటైర్ అంటే 65 సంవత్సరాల వయసు నిండినా లేదంటే 6 సంవత్సరాల పాటు పదవిలో ఉంటాడు. ఈ రెండిట్లో ఏది ముందు అయితే అది దాని ఆధారంగా దానికి అనుకూలంగా ఆయన రిటైర్మెంట్ తీసుకుంటాడు. సో 6 సంవత్సరాల కాలం పదవిలో ఉండొచ్చు, లేదు దానికంటే 65 ఇయర్స్ వయసు ముందే నిండి ఉన్నట్టయితే 6 సంవత్సరాల లేదా 65 సంవత్సరాల వయసుతో ఏది అంతకు ముందే ఇవ్వబడుతుంది అనేది ఇక్కడ మనకి ఈ రెండిట్లో ఏది ముందైతే అది దాని ఆధారంగా కాగు పదవి నుంచి విరమిస్తాడనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంపీచ్మెంట్ ఇందాక మనం చెప్పుకున్నాము. ఈ కాగ్ must be appointed by the President of India, but the removal of the COG must be as the removal of the Supreme Court judge. Supreme Court judgeని ఎట్లయితే తొలగిస్తారో అదే పద్ధతి, అంటే ఇంపీచ్మెంట్ అనమాట. అభిశంసన అనేటువంటి విధానంలో ఇన్ని తొలగించడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండ్ ఇట్ వాజ్ ఆస్క్డ్ మెనీ టైమ్స్ ఇన్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్. ఓకే, నెక్స్ట్ కాగ్ యొక్క పదవీ విరమణ లేదా రాజీనామా కనుక చేస్తే ఆ చేసిన తర్వాత ఈయన ఎయిదర్ యూనియన్ గవర్నమెంట్ జాబ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ హీ మస్ట్ నాట్ పెర్ఫామ్ ఎయిదర్ యూనియన్ గవర్నమెంట్ జాబ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్. ఈ రెండిట్లో ఏ పదవి కూడా ఈయన నిర్వహించడానికి రిటైర్మెంట్ తర్వాత అవకాశం లేకుండా రాజ్యాంగంలో నిబంధనలు ఇవ్వబడ్డాయి. సో రిగార్డింగ్ టు హిజ్ శాలరీ అండ్ ద సర్వీస్ రూల్స్ ఆఫ్ ది కాగ్, ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనము 148లోనే దీని గురించి ఇచ్చారు. కాగ్ని ఒకసారి నియమించిన తర్వాత అతనికి అననుకూలంగా ఆయన శాలరీని కానీ సర్వీస్ రూల్స్ కానీ రిటైర్మెంట్ ఏజ్ని కానీ లేదంటే లీవ్ రూల్స్ని కానీ చేంజ్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత ఈ నెక్స్ట్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంటుంది. దానికి హెడ్ కూడా కాగే దానికి. అందులో పనిచేసేటువంటి సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది యొక్క సర్వీస్ రూల్స్ అన్నీ కూడా ఈయన సలహా తీసుకొని రాష్ట్రపతి గారు తుది నిర్ణయం తీసుకుంటారు వాటి మీద. అట్లనే వీరి యొక్క జీతాలు కానీ వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ మెట్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. కాగు జీతం కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ద స్టాఫ్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్, వీళ్ళందరి అంటే ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ ఆఫీస్ మస్ట్ బి మెట్ త్రూ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కాగ్ జీతం కానీ సిబ్బంది జీతం కానీ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి ఖర్చు చేయబడతాయి. నెక్స్ట్ కాగ్ యొక్క విధులు మరియు ఆయన యొక్క శక్తిని కనుక చూస్తే ఇక్కడ భారత ప్రభుత్వ రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ 148 నుంచి 151 వరకు కాగ్ దాని ఆడిట్ ఆదేశాన్ని ఎట్లా పొందుతారో చెప్పడం జరిగింది. కాగ్ జనరల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే 1971లో స్టాట్యూటరీ సపోర్ట్ కూడా ఓ చట్టం చేయబడింది. డ్యూటీస్ అండ్ పవర్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ కాగ్ చట్టం 1971లో చేయబడింది అన్నమాట. సో అండ్ రిగార్డింగ్ టు కాగ్ దేర్ ఆర్ వేరియస్ ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ టు దిస్ కాగ్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ప్రతి రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, శాసనసభ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ కూడా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి చేసేటువంటి ఖర్చులు అన్నీ కూడా దీనికి సంబంధించిన ఖాతాలను కాగ్ ఆడిట్ చేస్తాడు. డిఫరెంట్ స్టేట్స్, యూనియన్ గవర్నమెంట్, అట్లానే యూనియన్ టెరిటరీస్ కొన్ని అసెంబ్లీలు ఉన్నాయి లైక్ ఢిల్లీ. సో అవి కూడా శాసనసభను కలిగి ఉన్నాయి కాబట్టి అవి నిర్వహించేటువంటి ఖర్చులన్నిటికీ కూడా ఆ ఖాతాలను కాగ్ ఆడిట్ చేస్తాడు. నెక్స్ట్ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుండి అంటే ఈ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో దాని నుంచి ఖర్చు పెట్టేటువంటి అన్నింటికి సంబంధించినటువంటి ఖాతాలు కూడా వీరు కాగు ఆడిట్ చేస్తారు. నెక్స్ట్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, అట్లనే లాభ నష్టాలు, బ్యాలెన్స్ షీట్స్ అండ్ అదర్ డిఫరెంట్ అకౌంట్స్ రిగార్డింగ్ టు యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మస్ట్ బి ఆడిటెడ్ బై కాగ్. ట్రేడింగ్ కానీ తయారీ, లాభ నష్టాలు, బ్యాలెన్స్ షీట్లకు సంబంధించినటువంటి యూనియన్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇతర ఖాతాలను కూడా కాగ్ ఆడిట్ చేస్తారు. తర్వాత కేంద్ర లేదా రాష్ట్ర ఆదాయాల నుండి గణనీయంగా ఆర్థిక సహాయం చేసినటువంటి అన్ని సంస్థలు అధికారుల రసీదులు మరియు ఖర్చులను ఈయన ఆడిట్ చేస్తాడు.
గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అండ్ ఇతర ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఖాతాలన్నీ కూడా కాగ్ ఆడిట్ చేస్తాడు. నెక్స్ట్, ఇఫ్ గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ ఆర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇఫ్ దీస్ two dignitaries appoint any other work regarding to the audits for CAG, I mean స్థానిక సంస్థలు, లోకల్ బాడీస్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, వీటికి సంబంధించినటువంటి ఇవి కూడా చేయమని రాష్ట్రపతి లేదా గవర్నర్ గారు కాగ్ని కనుక కోరితే ఈ అదనపు ఇవి కూడా నిర్వహిస్తారు ఈయన. నెక్స్ట్, కేంద్ర మరియు రాష్ట్రాల ఖాతాలను ఉంచేటువంటి ఫామ్స్ ప్రిస్క్రిప్షన్ సంబంధించి మన రాష్ట్రపతి సలహాలు ఇస్తారు. ఫస్ట్ 140 మనం 50లో చెప్పుకున్నాము. ఏంటంటే దెర్ ఈస్ అ ఫార్మాట్ ఫర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద అకౌంట్స్ ఆఫ్ బోత్ యూనియన్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో దెర్ ఈస్ అ ఫార్మాట్ ఫర్ ఆర్గనైజింగ్ దీస్ అకౌంట్స్. దట్ ఫార్మాట్ ఈజ్ ఫ్రేమ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కాగ్. రాష్ట్రపతి గారు ఈ విధంగా చేయాలని రాష్ట్రపతి గారికి సలహా ఇస్తాడు. తుది నిర్ణయం మాత్రం రాష్ట్రపతి వారు నిర్ణయించినటువంటి ఫార్మాట్లో ఈ ఖాతాలు నిర్వహిస్తారు. అట్లానే కేంద్రం యొక్క ఖాతాలకు సంబంధించినటువంటి తన ఆడిట్ నివేదికను ముందుగానే చెప్పాం మనం. 151 ఇట్స్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ టు కాగ్. ద రిపోర్ట్స్, ఆడిట్ రిపోర్ట్స్, ఇఫ్ ఇట్ ఈస్ బిలాంగింగ్ టు యూనియన్ గవర్నమెంట్, ఇట్ మస్ట్ బి ప్రెజెంటెడ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద ప్రెసిడెంట్ ఇన్ టర్న్ లేస్ దీస్ రిపోర్ట్స్ టు ద పార్లమెంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా గవర్నర్ రాష్ట్రాలకు సంబంధించినైతే గవర్నర్ గారికి సమర్పిస్తే గవర్నర్ గారు వీటిని సంబంధిత చట్టసభల ముందు ఉంచుతారు. అలానే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో హీఈస్ ద గైడ్, ద ఫ్రెండ్ అండ్ ద ఫిలాసఫర్ ఫర్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. సో పార్లమెంట్ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఓకే ఈయన స్నేహితుడిగాను, తత్వవేత్తగాను, గైడ్గాను పనిచేస్తారన్నమాట. ఇకపోతే కాగ్ మరియు what is the relation between COG and Public Accounts Committee? So Public Accounts Committee is a parliamentary standing committee. It is established according to the Act of Government of India 1919. So 1919 భారత ప్రభుత్వ చట్టం కింద PAC పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆడిట్ నివేదికలను కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఈయన ఏం చేస్తారంటే PACలు కూడా అందజేస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ 3 కాగ్ నివేదికలు అదనంగా కేటాయింపు ఖాతాలపై ఆడిట్ నివేదిక, ఫైనాన్స్ ఖాతాలపై ఆడిట్ నివేదిక మరియు డిఫరెంట్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా ఆడిట్ నివేదికను ఈ PAC పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పరిశీలిస్తుంది. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ముందు కాగ్ ఉంచినటువంటి నివేదికలన్నింటినీ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మరి ఆడిట్ చేస్తుంది, దాన్ని కూడా పరిశీలిస్తుంది. At the same time, COG behaves as the friend and philosopher for this Public Accounts Committee. కేంద్ర స్థాయిలో ఈ నివేదికలను COG రాష్ట్రపతికి సమర్పిస్తారని, రాష్ట్రపతి వాటిని పార్లమెంట్లో ఉంచుతారని, అలానే గవర్నర్ అయితే వాటిని రాష్ట్ర అసెంబ్లీలో ఉంచుతారని కూడా చెప్పారు. ఓకే, నెక్స్ట్ PAC దృష్టికి అర్హమైనటువంటి అత్యవసర విషయాల జాబితాను సిద్ధం చేయడం ద్వారా COG తన చర్చల్లో కమిటీకి సహాయం చేస్తుంది. ముందుగానే చెప్పుకున్నాం దీన్ని. హీ ఈజ్ ద ఫ్రెండ్, ద ఫిలాసఫర్ అండ్ ద గైడ్ ఫర్ దిస్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు కూడా ఈయన కాగిస్తారు. ఈ కమిటీ చర్యలను సాక్షులకు స్పష్టంగా చెప్పడంలో మరియు భారత ప్రభుత్వ చర్యను కమిటీకి స్పష్టం చేయడంలో కూడా అతను సహాయం చేస్తాడు. ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే తన బాధ్యతలు నిర్వహించేటువంటి క్రమంలో కాగ్ వీరికి సలహాలు ఇస్తారు, అవసరమైతే సహాయం చేస్తాడు. అయితే భారత ప్రభుత్వ చర్య ఎట్లా ఉందో దానికి అనుగుణంగా మాత్రమే ఈయన వారికి సలహాలు ఇస్తాడు. కాగ్ స్థానం కొన్నిసార్లు వ్యాఖ్యాత మరియు అనువాదకులలో ఒకటి, అధికారుల అభిప్రాయాలను రాజకీయ నాయకులకు వివరిస్తుంది, దీనికి విరుద్ధంగా ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు కాగ్ యొక్క బాధ్యతగా చూస్తే మనం చాలా విషయాల్లో కాగ్ యొక్క బాధ్యతను మనం తెలుసుకున్నాము. ఈయన పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఏ విధంగా సలహాలు ఇస్తాడు, ఏంటి అనేది, గైడ్గా వ్యవహరిస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. అట్లానే ఇకపోతే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ రీసెంట్గా ఏంటంటే ఆగస్టు 8వ తారీఖున మరి కాగ్ని మార్చడం జరిగింది.
ప్రస్తుత కాగ్ జీసీ ముర్ము ఈయన ఐఏఎస్ గారు ఆగస్టు 8, 2020 నుంచి కాగ్గా నూతన కాగ్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జీసీ ముర్ము గారిని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నూతన పదవి బాధ్యతల్లో నియమించారు. ఓకే, ఈయన ప్రమాణ స్వీకారం చేశాడు. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించినటువంటి సమగ్ర సమాచారాన్ని మరి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆర్టికల్స్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి, మనము ఏం లేదు వీటిని కనుక జాగ్రత్తగా విని రాసేటువంటి అవకాశం ఉండే విధంగా నేను చేయగలిగినంత ప్రయత్నం చేశాను. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వీటిని డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించినటువంటి విషయం చెప్తూ ఉన్నాను. మనము బుక్స్ తీసుకొని వెళ్ళి యాక్చువల్గా బుక్స్ చూసి రాయడం కంటే కూడా ముందుగానే ఇలాంటి ఆడియోస్ కనుక విని మనం 1-10 సార్లు వీటిని వినడం వల్ల మనం తేలిగ్గా వీటిని మనం ఈజీగా మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.